వెల్కమ్ టు జిఎస్పి మీడియా. నేను మీ జిఎస్పి. ఈరోజు మనం కాకినాడ జిల్లా గొల్లపురం మండలంలో ఉన్న కొడవల గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని సందర్శించడానికి నేను నా ఫ్రెండ్స్తో ఈ ప్రదేశానికి అయితే వచ్చాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దారిలో ఉన్నటువంటి బుద్ధుని బొమ్మని చూసి మనకు బెస్ట్ ఫీల్ చేస్తున్నారు. సో ఇదేనండి ప్రదేశానికి ఇటువంటి మార్గం. సో మనకి 2 కిలోమీటర్ ఉంటుంది. ఇదేమో లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఉన్నటువంటి ఖాళీ పాట అన్నమాట. పాట మీదకి వెళ్ళాలంటే ఈ మార్గంలో మనం పైకి వెళ్ళాలి. సో నేను నా ఫ్రెండ్స్ తాగే ప్రదేశంలో నడక మార్గాన్ని అయితే స్టార్ట్ చేసాము. సో పైకి వెళ్ళే కొద్ది మా వాళ్ళు కలిసిపోయారు. పైకి ఎక్కలేక కొండ ఎక్కలేక సో ఒక్కొక్కటి డేలా పడిపోయారు అన్నమాట. సో వాళ్ళకన్నా ముందు నేను పైకి ఉంటూ ఉన్నాను. సో ప్రదేశానికి అయితే దగ్గర పడుతున్నాం. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టుంది. సో ఇది ఇంచుమించుగా 1 కిలోమీటర్ పైనకి నడాల్సి వస్తుంది. సో ఫైనల్గా సో కనబడేది అనుకుంటే కంచె. సో ఫైనల్గా వచ్చేసాం. సందర్శకులు వచ్చినప్పుడు ప్రదేశంలో ఎటువంటి చర్యలు చేయకూడదని ఇక్కడ పురావస్తు శాఖ వారు ఏవో నోటీస్ బోర్డులు కూడా పెట్టారు. అంటే అప్పట్లో అక్రమ తవ్వకాలు ఎక్కువయ్యి అని చెప్పేసి ఈ బోర్డులు పెట్టడం జరిగిందంట. ఇక్కడ చరిత్రలు చెప్తున్నారు. సో ఇదేనండి ఫైనల్గా మనం పైకి ఎక్కేసాం. ఇక్కడే బుద్ధునికి అదే బుద్ధుష్టులందరూ కూడా ఇక్కడ స్టే చేసేవారని చెప్తున్నారు. ఈ 4 అటువంటి ప్రదేశంలో ఏంటంటే చిన్న ఇల్లు లేదనుకుంటా ఇక్కడ వాళ్ళు ఉండేవారని చెప్తూ ఉన్నారు. సో ఈ ప్రదేశంలో ఏంటంటే చిన్న చిన్న స్తూపాలు కూడా కనబడుతున్నాయి. సో స్తూపాలు ఇక్కడేమో 16 దిమ్మలు ఉన్నాయి. అప్పట్లో సమావేశాలన్నీ కూడా ఈ దిమ్మల దగ్గర జరిగాయి అనుకుంటా. సో దీన్నే దనకొండ అని కూడా అంటారంట. అప్పట్లో చాలామంది ఏంటంటే కొండ ప్రదేశానికి వచ్చి నేనేమనుకున్నాను మీరు అనుకున్నాను ఉన్నాయని చెప్పేసి తవ్వడం మొదలు పెట్టారని. ఇక్కడంతా కూడా తవ్వకాలు ఎక్కువైపోయాయని చెప్పేసి పోలీసు వారు అయితే పురావస్తు శాఖ వారు అయితే దీన్ని స్వాధీనం చేసుకుని ఇక్కడ ఏం జరగకూడదు, ఈ అవశేషాలు ఉండాలి, 10 మందికి తెలియాలని చెప్పేసి టూరిస్ట్ ప్రదేశం కింద తయారు చేస్తామని ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్తూపాలు అనుకుంటా. అంటే బుద్ధిస్టులు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద ఈ రాతికి సంబంధించినటువంటి వాటిని అయితే కన్స్ట్రక్ట్ చేసేవారని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో పెద్ద స్తూపం ఏదైతే ఉందో దానికి కుడి చేతి వైపు కనబడుతున్నాయి. మనకి ఒక 6 ఉన్నాయి. సో అటు సైడ్ ఒక 3 ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 9 స్తూపాలు అయితే మనకు కనబడుతున్నాయి. సో ఇది చిన్న స్తూపం. సో ఇది ఫైనల్గా మనం అయితే పెద్ద స్తూపం ఉన్నటువంటి ప్రదేశానికి అయితే దాని చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాము. స్తూపం అదేనండి. అంటే ఆల్రెడీ నేను ముంచుని ఉన్నాను కదా, అదే స్తూపం. సో ప్రదేశాన్ని అయితే మనం విజిట్ చేస్తున్నాం. అంటే చుట్టూ ఆ స్తూపం చుట్టూ తిరిగి చూస్తున్నాను నేను. సో లొకేషన్స్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో కంచె ఉన్నటువంటి ప్రదేశంలో రాతిబావులు ఉన్నాయంట. ఇంచుమించుగా 4 రాతిబావులు ఇక్కడ ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రదేశం పురావస్తు శాఖ వారు ఏమని చెప్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బౌద్ధ రామాల్లో ఇది ఒకటి ముఖ్యమైన ప్రదేశం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. 1850 సంవత్సరంలో తవ్వకాల్లో ఏంటంటే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మనకి ఈ పురావస్తు వారు దీన్ని అయితే మనకి బయటపెట్టడం జరిగింది. ఈ అవశేషాలు అలాగే ఉండాలని చెప్పేసి దీన్ని ఎలా స్టోర్ చేశారు, ఇలా ఉంచడం కాదు కానీ దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ కింద కనుక మారిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చుట్టూ ప్రదేశాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. సో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మెస్మరైజింగ్స్ అన్నమాట.
ఇక్కడ పైన నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ అన్నీ కనబడతాయి. ఇవేనండి బావులు. మనం అనుకున్నాం కదా ఆ బావులు అనమాట. ఈ బావులు చాలా అదే నీటిని స్టోర్ చేసుకోవడానికి. కప్పడుపు అంటారా? సో ఇలాంటి ఎప్పుడో ప్రదేశాలు కదా. విజిట్ చేయడం అది ఎంతో హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. ఇవి అంటే నీరు స్టోర్ చేసేటువంటి తొట్లు అనమాట. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మీరు ప్రోత్సాహకరంగా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీకు ఎలాంటి వీడియోస్ నేను ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి ప్రదేశం ఇది ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశం విజిట్ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.